అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం నిధులను జమ చేసింది, అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుందనే సమాచారాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. చాలా నెలల తర్వాత ఈ యాసంగికి సంబంధించిన పంట పెట్టుబడి సాయాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఈరోజు ఈ జిల్లాలలో నిధులను కూడా జమ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో వీటికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మరో 17 లక్షల మంది ఖాతాలలో రైతు భరోసాను ప్రభుత్వం జమ చేసినట్లుగా చూసుకోవచ్చు. ఎకరం వరకు నిధులు విడుదల చేసినట్లుగా సీఎం ఆదేశాల మేరకు ఈ యొక్క పూర్తి స్థాయి నిధులను విడుదల చేసినట్లుగా వివరణ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సమాచారం అయితే ఇచ్చారు. రైతు భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు బుధవారం నిధులు విడుదల చేశారు. మొత్తం 17 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ అయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజున పథకం ప్రారంభం కాగా మొదటి విడత సుమారుగా 569 కోట్ల రూపాయలు జనవరి 27వ తారీఖు నాడు విడుదలయ్యాయి. ఆ తర్వాత రెండో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు ఎకరం లోపుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం విడుదల చేసినట్లుగా సమాచారం అయితే ఇచ్చారనమాట. ఇటు అత్యధికంగా నల్గొండ జిల్లాలలో సుమారుగా 1,55,000 మంది ఖాతాలలో నిధులు జమ అయినట్టు, ఆ తర్వాత సిద్దిపేట జిల్లాలలో ప్రభుత్వం నిధులు జమ చేసినట్లుగా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 69 లక్షల మంది రైతులు పట్టాలు కలిగి ఉన్నారు. వీళ్ళకి సుమారుగా ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల మేర నిధులను కేటాయింపు చేయబోతున్నట్లుగా అంచనా అయితే ఉంది. అయితే ఇందులో ఇప్పటి వరకు 17 లక్షల మంది రైతుల ఖాతాలలో 1,200 కోట్ల రూపాయలు సుమారుగా ప్రభుత్వం విడుదల చేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒక్కసారి ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున నిధులు జమ కాబోతున్నాయనే వివరణ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎకరం లోపు కలిగిన రైతులు సుమారుగా 24 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఇప్పటికే 17 లక్షల మందికి ఒక విడతలో, 4 లక్షల మంది ఇంకొక విడతలో విడుదలైనట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. 2 ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో 17 లక్షల మంది ఉన్నారు. 3 ఎకరాల పట్టా కలిగిన రైతులు 11 లక్షల మంది, 4 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 6 లక్షల మంది, ఇలా దాదాపుగా 90 నుండి 92% వరకు 5 ఎకరాల లోపు కలిగిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 5 నుండి 6,000 కోట్ల రూపాయల నిధులను వారి ఖాతాలలోకి జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తుందనే సమాచారం కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం అనేది బుధవారం నాడు ప్రభుత్వం దాదాపుగా మరొక 500 సుమారు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో వేసినట్లుగా తెలుస్తుంది. ఇక మూడో విడతకి సంబంధించి 2 ఎకరాల లోపు కలిగిన రైతులకి ప్రభుత్వం బహుశా ఈ నెల 9వ తారీఖు నాడు విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం, తదితర ఇందిరమ్మ ఇండ్ల పథకం కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి, కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఏ ఒక అప్డేట్ ఉన్న మన ఛానల్ ద్వారా మీకు సమాచారాలు అనేవి తెలియజేస్తుంటాం. సో మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి సాగు చేసే ప్రతి ఎకరాకి కూడా ప్రభుత్వం నిధులైతే జమ చేయనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. 10 ఎకరాలకి సంబంధించిన రైతులకి ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేసే విధంగా అయితే ప్రభుత్వం యొక్క విధానాలు అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. సో మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకి వస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.